సంఖ్యాశాస్త్రం అనేది మన పైన ఎలా ఎఫెక్ట్ ఇస్తుంది అనేది పలు ఢిల్లీ కానీ, ముంబై కానీ, కలకత్తా కానీ ఈ దేశాల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్స్ అందరు కూడా చెప్పారు, జ్యోతిష్యం ఒకటే కాదయ్యా, మీకు న్యూమరాలజీ అనేది మాస్టరింగ్ రావాలి, ఆస్ట్రాలజీ మాస్టరింగ్ రావాలి, అండ్ వాస్తు కూడా మాస్టరింగ్ రావాలి. ఆస్ట్రాలజీ అంటే ఏంటిది? పరాశర జ్యోతిషం, అందరికి తెలిసింది. కానీ ఆస్ట్రాలజీ అంటే పరాశర జ్యోతిషం ఒకటే కాదండి. ఆస్ట్రాలజీ రావాలంటే పరాశర జ్యోతిషం అనేది ఫౌండేషన్. పరాశర జ్యోతిషం తర్వాత ఉన్నది చాలా ఉన్నాయి, ఋషులు ఇచ్చినవి. భృగునంది నాడి, జమిని, అన్నిటినీ కూడా మెప్పించి ఒక ట్విన్స్గా జన్మించిన వారికి కూడా పర్ఫెక్ట్గా జాతకం చెప్పే జ్యోతిషం ఉన్నది ఏది అంటే కేపీ ఆస్ట్రాలజీ. కేపీ ఆస్ట్రాలజీ అంటే కృష్ణమూర్తి పద్ధతి. ఆయన ఈ ఋషులకు ఆయన చేసినటువంటి సాధన ఏమిటంటే ఆస్ట్రాలజీ కోసమే తన జీవితాన్ని మొత్తం ధారబోసారు. ధారబోసి ఈ ఏది ఇప్పుడు తాళపత్రి గ్రంథాలు, తాళపత్రి గ్రంథంతో జ్యోతిష్యం ఏలిముద్ర తీసుకొని చెప్తున్నామని అంటారే, అది తాళపత్రి గ్రంథంలో రాసింది. దాని పేరు తాళపత్రి గ్రంథ జ్యోతిష్యం కాదు. దానికి అధిపతి భృగునంది నాడి ఋషి. ఆ ఋషి వారు రాసినటువంటి తాళపత్రి గ్రంథాలు అవి. దాంట్లో పోయిన జన్మలో ఉన్నటువంటి దాన్ని ఎంతో వివరంగా తెలియజెప్తాయి.